ఒక రాయిని మరొక రాయితో కొట్టి నిప్పు రాజేయడంతో మొదలైన ఈ పరిజ్ఞానం ఈ విశ్వరహస్యాలను శోధించే స్థాయికి చేరుకుంది. ఆది మానవుడు నిప్పు కనిపెట్టడం కానుండి మనిషి మేధస్సు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఈ విశ్వరహస్యాలను ఛేదించే ప్రయాణంలో వాయేజర్ అంతరిక్ష నౌక పాత్రకు ఎంతో ప్రావీణ్యం ఉంది. భూమి నుండి ఇతర గ్రహాలను దాటుకొని ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి అడుగుపెట్టిన స్పేస్ క్రాఫ్ట్ ఈ వాయేజర్. వాయేజర్ అంతరిక్ష నౌక సుదీర్ఘ ప్రయాణాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు చేసే ఒక్క సబ్స్క్రైబ్ నాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఆగస్టు 20, 1977 సంవత్సరంలో మొదలైన ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 20, 1977న వాయేజర్ 2 అంతరిక్షంలోకి పంపగా సెప్టెంబర్ 5, 1977లో వాయేజర్ 1ని పంపారు. డిసెంబర్ 15న వాయేజర్ 1 వాయేజర్ 2ని దాటేసింది. వాయేజర్ అంతరిక్ష నౌక తీసిన మొట్టమొదటి ఫోటో ఇది. వాయేజర్ 2 ఏళ్ళు అంతరిక్ష ప్రయాణం చేసి 1979 జూలై 9న జూపిటర్ గ్రహం వరకు చేరుకుంది. ఈ దారిలో కష్టతరమైన ఆస్ట్రాయిడ్ బెల్ట్ని దాటుకొని వెళ్ళింది. అయితే జూపిటర్ గ్రహానికి వాయేజర్ కంటే ముందే పాయనీర్ అనే స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళింది. కానీ దానితో మన శాస్త్రవేత్తలకు కావాల్సిన డేటాను సేకరించకపోవడంతో వాయేజర్ని బృహస్పతి దాకా తీసుకెళ్లాలని అనుకున్నారు. ఇప్పుడు చూస్తున్న ఫోటో వాయేజర్ 60 లక్షల కిలోమీటర్ల దూరం నుండి జూపిటర్ని తీసిన ఫోటో. ఈ ఫోటోలో ఒక ఉపగ్రహం యూరోపా, మరొకటి ఐఓ. యూరోపా మీద మహాసముద్రాలు ఉన్నాయని కనుక్కుంది. భూమి మీద కంటే 3 రెట్లు ఎక్కువగా నీరు అక్కడ ఉంది. ఐఓ ఉపగ్రహం మన సౌరమండలంలోనే అగ్నిపర్వతాలతో యాక్టివ్గా ఉన్న ఉపగ్రహం. జూపిటర్ గురించి ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ది గ్రేట్ రెడ్ స్పాట్. ఇది 300 ఏళ్లుగా కొనసాగుతున్న భయంకరమైన తుఫాను. జూపిటర్ నుండి మరో 2 ఏళ్ళు ప్రయాణం చేసి ఆగస్టు 25, 1981లో శాటర్న్ గ్రహానికి చేరుకుంది. వాయేజర్ 40 లక్షల కిలోమీటర్ల దూరం నుండి శాటర్న్ రింగ్స్ని హై రిజల్యూషన్లో ఫోటో తీసింది. అయితే ఈ రింగ్స్ ఇలా తిరగడానికి కారణం గ్రావిటీ కాదు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని తెలిసింది. శాటర్న్ సమీపంలో వాయేజర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కనుక్కుంది. అది టైటాన్ ఉపగ్రహం. దీనికి నైట్రోజన్తో వాతావరణం ఉంది, కానీ ఇందులో ఈథేన్, మీథేన్తో నదులు ప్రవహిస్తున్నాయి. శాటర్న్ నుండి మరో 5 ఏళ్ళు ప్రయాణించి సౌరమండలంలో 3వ అతిపెద్ద గ్రహమైన యురేనస్కి చేరుకుంది. ఈ గ్రహం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. మన భూమిలాగే యురేనస్కి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. యురేనస్ 90 డిగ్రీల ఇంక్లినేషన్తో తిరుగుతుంది. అక్కడి నుండి మరో 3 సంవత్సరాలు ప్రయాణం చేసి చివరి గ్రహమైన నెప్ట్యూన్ చేరుకుంది. అంటే ఆగస్టు 25, 1989న అక్కడికి చేరుకుంది. వాయేజర్ని ఎప్పుడూ లేనంతగా నెప్ట్యూన్ గ్రహానికి కేవలం 5000 కిలోమీటర్ల దూరం నుండే తీసుకెళ్లారు. అక్కడ గంటకు 1100 కిలోమీటర్ల స్పీడ్తో గాలులు వీస్తున్నాయని కనుక్కుంది. వాయేజర్ నెప్ట్యూన్ గ్రహానికి రింగ్స్ ఉన్నాయని ప్రూవ్ చేసింది. అక్కడి నుండి మరో 18 సంవత్సరాలు ప్రయాణించి మన సౌరమండలానికి అంచైన టర్మినేషన్ షాక్ని దాటింది. టర్మినేషన్ అంటే మన సూర్యుడి నుండి వచ్చే సోలార్ విండ్ ఇక్కడి దాకా వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే ఇంటర్స్టెల్లార్ విండ్ని తట్టుకొని ఇంత దూరం కంటే. అక్కడి నుండి వాయేజర్ మనను చివరిసారిగా తీసిన ఫోటో ఇది. ఈ పేల్ బ్లూ డాటే మన భూమి. ఈ ఫోటో విశ్వంలో మనకున్న స్థానం ఏంటో చెబుతుంది. ఈ విశ్వానికి మనం ఒక ధూళికణంతో సమానం. అక్కడి నుండి విశ్వం అనే శూన్య సముద్రంలోకి వాయేజర్ బయలుదేరింది. మీకు ఒక డౌట్ రావచ్చు, సూర్యుడి శక్తి లేకుండా అంతరిక్షంలో ఎలా ప్రయాణిస్తున్నాను, శనిగ్రహం వరకు సూర్యశక్తితో వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళిందని. అయితే ఈ విషయం గురించి మన శాస్త్రవేత్తలు ముందుగానే ఆలోచించారు. వాయేజర్కి ఒక రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ని అమర్చారు. దీనిలో రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అయిన ప్లూటోనియంని అమర్చారు. ప్లూటోనియం నిరంతరం డికే కావడం వల్ల ఆల్ఫా పార్టికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ రేడియేషన్తో ఎనర్జీ క్రియేట్ చేసుకొని వాయేజర్ రన్ అవుతుంది. అలా వాయేజర్ తన ప్రయాణంలో ముందుకు వెళ్తుంది. కాకపోతే 2036 వరకు మాత్రమే మనకు సిగ్నల్స్ పంపించగలదు. ఆ తర్వాత నుండి వాయేజర్ తన ప్రయాణాన్ని ఒంటరిగా చేయాల్సిందే. మనకు ఇక శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఫ్యూచర్లో వాయేజర్ని ఎవరైనా ఏలియన్ సివిలైజేషన్ వాళ్ళు చూస్తే
అది మన మానవాళికి సంబంధించిన తెలిసేలా ఒక గోల్డెన్ రికార్డ్ పెట్టి పంపించారు. అది మన గురించి తెలియజేసే ఒక అడ్రస్ లాంటిది. అందులో భూమిపై జీవనం, మనిషి మనుగడ, ఈ గ్రహంపై సముద్రాలు ఎలా ఉంటాయి, మనిషి ఎదుగుదల ఎలా జరుగుతుంది, ఇలాంటి చాలా విషయాలు అందులో ఎన్క్రిప్ట్ చేసి పెట్టారు. ఇప్పటి వరకు వాయిజర్ ఈ భూమి నుండి సుమారు 165 ఆస్ట్రానమికల్ యూనిట్స్ దూరం ప్రయాణించింది. ఒక్క ఆస్ట్రానమికల్ యూనిట్ దూరం భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం, అంటే 150 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. సంవత్సరానికి 3.5 ఆస్ట్రానమికల్ యూనిట్స్ వేగంతో గత 48 సంవత్సరాలుగా ఈ నిశ్శబ్ద విశ్వంలో ప్రయాణం చేస్తుంది. మనిషి మేధస్సును చేరుకున్నాడు అనడానికి వాయిజర్ అంతరిక్ష నౌక ఒక నిదర్శనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.